పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది, ఎట్లా అనిపిస్తుంది బ్రో? సూపర్ డూపర్ ట్రైలర్, నిజంగా నెంబర్ 1 ట్రైలర్. పుష్ప 2 లో వైబ్ మొత్తం నార్త్ ఇండియా కూడా పాకేసిందంటే నిజంగా బన్నీకి ఇది మరో బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఖచ్చితంగా చెప్తున్నా. క్లియర్ గా ఉంది ట్రైలర్, చాలా నీట్ గా అర్థమైంది. క్యారెక్టర్ వైజ్ గా చాలా భిన్నంగా చూపించాడు అనమాట. బన్నీని ఒక రేంజ్ లో చూపించాడు. సుకుమార్ అయితే నిజంగా సుకుమార్ నెంబర్ 1 సుకుమార్. ఇక ఆడి నుంచి ఎత్తుతారు సుకుమార్ ని, వెయిట్ చేస్తారు సినిమా అవకాశాల కోసం. బయట పెద్ద పెద్ద హీరోలు కూడా క్యూ కడతారు ఈ సినిమాతో చెప్తున్నాగా. నెగిటివ్ లో పాజిటివ్ మూవీ పుష్ప 2, నో వర్డ్స్. నిజంగా జాతరే, గంగమ్మ తల్లి జాతర మొత్తం కూడా సినిమాలో కనబడుతుంది. సీన్లు సిరిగిపోతాయి, సీట్లు ఎగిరిపోతాయి. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కడికి రాడ్డు పెడతారన్నమాట. ట్రోల్ చేసిన ప్రతి వాడు ఒక్కడికి పెద్ద రాడ్డు పెడతారనమాట. 90mm రాడ్డో 60mm రాడ్డో మీరే ఇక నిర్ణయించుకోవాలి. మీ విజ్ఞత వదిలేశాను. మొత్తానికి ట్రైలర్ లో కనిపించిన భయ డైలాగులు గాని, మనోడు యాటిట్యూడ్ గాని తగ్గేదేలే. నేషనల్ కాదండి ఈసారి, ఇంటర్నేషనల్ అంట. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. ఆ డైలాగ్ నాకు మస్తు నచ్చింది భయ్య. నిజంగా ఓవరాల్ గా సినిమాలో ఆ ఒక్క డైలాగ్ కోసం వెళ్తారు ఖచ్చితంగా. అదొకటిను. అంటే ఆ డైలాగ్ ఎవరైనా ఉద్దేశించి పెట్టారు అని చెప్పేసి అంటున్నారు, ఒక డైరెక్టర్ కే ఒక హీరోకే అని చెప్పేసి. మీరేమంటారు? నీకు ఒక విషయం చెప్తా. ఇప్పటి వరకు నాకు నేషనల్ లోనే సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు ఖచ్చితంగా. బల్లగుద్ది చెప్తున్నా అన్నట్టుగా ఇది దండయాత్ర జరుగుతుంది. నిజంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత వైబ్ ఎలా ఉంటదంటే, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఫ్యాన్ పేజ్ అనేది పెరుగుద్ది, నాకు ఒక మంచి బజ్ వస్తుందని చాలా క్లియర్ గా ఈ డైలాగులతోనే అర్థం చేసుకోవాలి. అందులోకి మనోడు వ్యాపారం నేషనల్ లో కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా ఈ సినిమాలో ఫ్లైట్ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, మాస్ గా అక్కడ గొడ్డలు పడుతున్నాడు, మళ్ళీ కట్ చేస్తే క్యాబ్ లో కనిపిస్తున్నాడు. ఇది అంతా ఓవరాల్ గా ఈ సినారియో చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ 1000 కోట్లు పక్కా చేద్దాం. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొడుతుంది? ఫస్ట్ డే కలెక్షన్ ఖచ్చితంగా భయ్యా నాకు తెలిసినంత వరకు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చెప్పాను నీకు 1000 కోట్లు. ఫస్ట్ డేనే నాకు తెలిసి ఆ రకంగా జరిగితే ఖచ్చితంగా 1500 కోట్లు అయితే వసూలుకైతే సిద్ధంగా ఉంది సినిమా. అంత మంచి కాన్సెప్ట్ తో రాలా ఇప్పుడు దాకా. నెగిటివ్ లో పాజిటివ్, అర్థమైందా? నెగిటివ్ లో పాజిటివ్ కాబట్టి ఖచ్చితంగా మనోడికి గట్టిగా బజ్ అయితే ఉంది. నేను చెప్తున్నా. ఓకే బ్రో, ఇప్పుడు